శ్రీ రాధాకృష్ణ. ప్రియమైన స్నేహితులారా, మనం ఈ కథను మొదలుపెట్టే ముందు అందరూ కలిసి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఓ కృష్ణ, ఈరోజు ఈ మాటలు వినే ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఆశీస్సు ఎప్పుడూ ఉండనివ్వు. వారి సమస్యలు అన్నీ తీరిపోనివ్వు. స్నేహితులారా, ఈ మంచి మాటలు వినే ముందు మీ భక్తిని చూపడానికి కామెంట్లో రాధా రాధా అని రాయండి. మీ ఈ చిన్న చర్య మన ఈ ప్రయాణాన్ని మరింత మంచిగా చేస్తుంది. అంతేకాదు, మీ మనసు కృష్ణ ప్రేమతో నిండి ఉంటే ఈ కథను మీకు దగ్గరైన 3 వ్యక్తులతో పంచుకోండి. మీ ఒక్క షేర్తో ఎవరి జీవితంలోనైనా మంచి మార్పు రావచ్చు. మీరు మా గ్రూప్కు కొత్తవారైతే ఇప్పుడే జాయిన్ అవ్వండి మరియు నోటిఫికేషన్ ఆన్ చేయండి. అప్పుడు మన ప్రతి కొత్త మాటల్లో మీరు భాగస్వాములవుతారు. సరే, ఇక ఆలస్యం చేయకుండా ఈ మంచి కథను మొదలు పెడదాం. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్పాడు: ఓ అర్జున, తన కోపాన్ని అదుపులో ఉంచుకునేవాడు, ఇంద్రియాలను నియంత్రించేవాడు, అవమానాలను ధైర్యంగా సహించేవాడు. అతడు తనను తాను గెలిచినవాడే కాదు, కాలం గడిచే కొద్దీ తనను చిన్నగా చూసేవారిని కూడా గెలుస్తాడు. ఎందుకంటే కాలం కంటే పెద్ద న్యాయమంతా లేదు, సత్యం కంటే పెద్ద విజయమూ లేదు. ఇప్పుడు ఒక్కసారి ఊహించుకోండి, మీ ముందు ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు మిమ్మల్ని పదే పదే చిన్నగా చూస్తున్నాడు. మీ మంచిని బలహీనత అని అంటాడు, మీ మౌనాన్ని భయం అని భావిస్తాడు, మీ నిశ్శబ్దాన్ని అసమర్థత అని చూపిస్తాడు. మీ మంచి పనులను కూడా తిరిగేసి ఇతరులు మిమ్మల్ని తప్పుగా అనుకునేలా చేస్తాడు. అలాంటి సమయంలో మీకు 2 దారులు ఉంటాయి. మొదటిది, మీరు కూడా అతడిపై ప్రతీకారం తీర్చుకోవడం. అతడు చెప్పినట్టు మీరు కూడా చెప్పడం, అతడు గాయపరిచినట్టు మీరు కూడా గాయపరచడం. అప్పుడు మీరు కూడా అతడిలాగే మారిపోతారు, ఇతరులను కిందికిలాగా, తనను పైకి చూపుకోవాలనుకునేవారిగా. రెండవ దారి, మౌనం పాటించడం, శాంతంగా ఉండడం, ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉండడం. అతడు ఏమి చేస్తాడు, ఎందుకు చేస్తాడు? కాలం గడిచే కొద్దీ అతడు తనను తాను బయట పెట్టుకుంటాడు. ఈ దారి కష్టమైనది, కాని చాలా బలమైనది. మీరు సమాధానం ఇవ్వకపోతే అతడు మరింత బహిర్గతమవుతాడు. అతడు మిమ్మల్ని మళ్లీ మళ్లీ చిన్నగా చూడటానికి ప్రయత్నిస్తాడు, కాని వాస్తవంలో అతడు తన సొంత మాటల్లోనే చిక్కుకుపోతాడు. కాలం అతడి ప్రతి చర్యను గమనిస్తుంది. అబద్ధాలకు ఆయుసు చాలా తక్కువ. కాలం గడిచే కొద్దీ ప్రజలు ఎవరు నిజం చెప్పారో, ఎవరు నటిస్తున్నారో తెలుసుకుంటారు. ఇతరులను ఎప్పుడు చిన్నగా చూసేవాడు లోపల ఖాళీగా ఉంటాడు. మీరు శాంతంగా ఉంటే అతడికి తనను తాను చూపుకునే అవకాశం ఇస్తున్నట్టే. ఇది నిజమైన బుద్ధి.